హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్ పథకంపై చంద్రబాబు సర్కార్ బ్రేక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తుంది. మరికొన్ని పథకాల కొనసాగింపు పైన తర్జన భర్జన పడుతుంది. ఆర్థికంగా పడే భారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇంటింటికి రేషన్ పథకం కొనసాగిస్తారా లేదా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ హయాంలోని మాజీ సీఎం జగన్ ఇంటింటికి రేషన్ సరఫరా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలు కొనుగోలు చేశారు. రేషన్ సరుకులకు లబ్ధిదారులు ఇంటి ముందుకు చేర్చేలా ఈ పథకం అమలు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా దాదాపు 1800 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వాహనాల వినియోగం పైన పలు ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ వారికే లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు కొనుగోలు చేయించి వారితో సరఫరా చేయించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ పథకం అమలుపైన తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ పథకం కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి కొనసాగిస్తున్న భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా గిరిజనులు ఉండే ప్రాంతాలకు రాకపోకలు సవ్యంగా లేని ప్రదేశాలకు ఈ తరహా రేషన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై రేషన్ వస్తువులు తీసుకోవాలని భావించేవారు తప్పనిసరిగా పాత పద్ధతుల్లోనే రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకునేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రేషన్ డీలర్ల సైతం అదే అంశం పైన మంత్రులతో చర్చించారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభించాలని కోరారు. అయితే ఈ పథకంలోనే తీసుకునే నిర్ణయాలపైన ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందనేది ప్రస్తుతం ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. త్వరలోనే ఈ పథకం పైన అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.